హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. చాలా రోజుల తర్వాత వీడియో అనమాట. ఎందుకంటే చాలా బిజీగా ఉంటుండే. ఈ వరలక్ష్మి వ్రతం వీడియోనైనా సరే బిగ్ వీడియో కింద పెట్టాలని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. మొత్తం ప్రిపరేషన్స్ అదంతా ఏం చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఈ పూజ హడావిడిలో నేను వీడియోస్ సరిగా తీసుకోలేదు. మా అమ్మాయి తీసిన కాడికి ఉన్న వీడియోస్ మాత్రమే పెట్టగలుగుతున్నా. వీడియో తీసుకోవడం అదంతా కొంచెం ఫెస్టివల్ టైంలో చాలా ఇబ్బంది. పాప ఉన్నంత వరకు తీసింది, అది మాత్రమే చూపిస్తున్నా. మా చిన్న ఇంట్లో ఆ అమ్మవారు వచ్చి కూర్చున్నట్లే ఉంది. నాకు చాలా తృప్తిగా ఉంది పూజ చేసుకున్నందుకు. మీరు కూడా చూడండి, మా అమ్మవారు ఎంత కళగా ఉందో. అస్సలు చాలా కూర్చున్న ఛాన్సేపు అట్లనే కూర్చుని పోయినాను. పూజ అయిపోయినాక కూడా పూజ అంతా అయ్యేసరికి మా ఆయన కూడా వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన కొద్దిసేపు మొక్కుకొని, ఆయన మొక్కేటప్పుడు కూడా నేను వెనకాలే కూర్చొని అమ్మవారిని అలాగా చూస్తూ ఉండిపోయాను. చాలా కళగా అనిపించింది. నా చేతులతో చేసుకున్న ఈ పూజ మాత్రం మనసుకు సంతోషంగా అనిపించింది. మీకు కూడా మా అమ్మవారు నచ్చి ఉంటే చిన్న లైక్ కమెంట్ మాత్రం చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మధ్య బిగ్ వీడియోలు, ఈ షార్ట్స్ ఏవి అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే అల్లంపూరు, ఇక్కడ సైడు నంద్యాల సైడు, రుద్రవరము అట్లా టెంపుల్స్కి అయితే వెళ్ళాము. మా వాళ్ళు వచ్చారు కాబట్టి తిరగడమే సరిపోయింది నాకు. అందుకని ఇవి వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. నాగుల చవితి వీడియో కూడా ఏం పెట్టలేదు. చూడండి మా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఇట్లాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ ముందుకు అనేది పోతుంది. ఇప్పటి నుంచి డైలీ షార్ట్స్, బిగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. నా పూజా విధానం కనుక మీకు నచ్చితే, విధానం అంటే ఏం చూపించలేదు, కాకపోతే నేను పూజ ఇలా చేసుకున్నానని మాత్రమే చూపించగలుగుతున్నా. ఇంతకుముందుకు మాకు కలశం ఉండే, కాకపోతే కొంచెం వద్దు అనుకొని తీసి పెట్టేసాము. మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసంలో పెట్టుకున్నాను అనమాట. అట్లా పెట్టుకొని దసరా అప్పుడు శ్రావణ మాసంలో అట్లా కలశం పెట్టుకొని మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు అంటే మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. చూడండి, అమ్మవారు అయితే చాలా కళగా ఉంది. పెద్ద పెద్ద ఇళ్ళల్లో చాలా ఛానల్స్ వాళ్ళు పెట్టిన వీడియోస్ చాలా చూశాను నేను. అంత కాకపోయినా నాకున్నంతలో నేను చాలా తృప్తిగా చేసుకున్నాను ఈ పూజ అయితే. సాయంత్రం అయితే ఇట్లా నేను 5 మందికి అనుకున్నాను పసుపు బొట్టు వేయడము, కాకపోతే నాకు 11 మంది అయ్యారు. 9 లాస్ట్కు 11 మంది దాకా వచ్చారనమాట ముత్తైదువులు. చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం కూడా శనగలు, రవిక గుడ్డ, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చి పంపించారనమాట. ఇంత చిన్న రేకుల ఇంట్లో ఇంత తృప్తిగా పూజ చేసుకున్నానంటే అదేనండి. ఇల్లు చిన్నదే పెద్దదే కాదు, మనం ఇక్కడ ఉన్న ఎంత మనశ్శాంతిగా ఉంటున్నామో ఆ ఇంట్లో ఎంత తృప్తిగా ఉంటున్నాం అనేదే కావాలి. అదే అనిపిస్తుంది. చూడండి, అందరు కలిసి నాకు ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒకటేసారి ఆశీర్వదించాలని ఇస్తున్నారు. చూడండి, నా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ మర్చిపో.